జూబ్లీ హిల్స్ ఫలితాలు చూసుకున్నట్టయితే కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో పాటు మాట్లాడడానికి నిరుద్యోగి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి, ఈ ఫలితాలను ఎలా చూస్తారు? ఇవి ఫలితాలు అనడం కంటే కూడా ఒక పార్టీ వైపు వాళ్ళు వేపించుకున్న ఓట్లు అనడం మంచిది. అంటే వాళ్ళకు వాళ్ళు ఓటేసుకున్నారు. ఎందుకంటే ఇలా ఏం మొహం చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనే క్వశ్చన్కి ఆన్సర్ లేకుండా ప్రజలు ఏం చేశారంటే 6 పథకాలు పక్కకు పోయి 6,000కు ఇలా పట్టం కట్టారు. జూబ్లీ హిల్స్ ప్రజలు 6 పథకాలు పక్కకు పోయినాయి. 6 పథకాలు ఏ పథకం ఇంప్లిమెంట్ అయింది, ఏ పథకం చేసింది? ఉచిత బస్ అన్నారు, కొట్టుకుంటున్నారు. సన్నబియ్యం అన్నారు, కంట్రోల్ బియ్యం 2 సార్లు 3 సార్లు తిప్పి 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 సన్నబియ్యం అంటున్నారు. ఇలా ఏ పథకం చేసింది కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని అర్థం కావట్లేదు. ఇక్కడ క్లియర్ కట్గా ఒకటి అర్థమైంది, పోలీసు వాళ్ళు ఏసీ కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాసింది. రేవంత్ రెడ్డికి బాగా తెలుసు మేనేజ్మెంట్ చేయడం. ఈ మేనేజ్మెంట్ చేయడంలో వీళ్ళందరినీ మేనేజ్మెంట్ చేసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. చూసుకున్నట్టయితే మీ నిరుద్యోగులంతా కూడా 3 నెలలుగా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని చెప్పేసి తిండి లేక కూడా ప్రచారం చేసిన పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు మరి? ఇప్పుడు గెలుపును అందరూ స్వాగతించాల్సిందే. అక్కడ ఉన్న నవీన్ యాదవ్ చరిష్మా చూసి ఓట్లు పడ్డాయి, కానీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడలేదు. నవీన్ యాదవ్ 78,000 మెజార్టీ రావాల్సింది, కానీ 2 సార్లు ఓడిపోయారు. స్థానికున్న యువకుడు మంచి నేస్తాం అని చెప్పి చాలా మంది అంటున్నారు. కాబట్టి నవీన్ యాదవ్ చరిష్మా చూసి ఓట్లు పడ్డాయి, కానీ కాంగ్రెస్ పార్టీ యాడ్ అవడం వల్ల నవీన్ యాదవ్ ఓట్లు తగ్గినాయి, మెజార్టీ తగ్గిపోయింది. ఎందుకంటే ఇవాళ ఏ పథకం కూడా ఇంప్లిమెంట్ కాలేదు. నవీన్ యాదవ్ ఉన్న చరిష్మా తీసుకుని ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కానీ నవీన్ యాదవ్ మంచి పర్సన్ కాబట్టి ఇక్కడ ఎన్నుకున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ ఆడడం వల్ల మెజార్టీ తగ్గిపోయింది. ఇవాళ ఏ పథకం కూడా ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి ఇవాళ ప్రజలు కూడా వాళ్ళు తిరస్కరించారు కొన్ని ఓట్లతోటి. కాబట్టి ఇవాళ నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి, రైతు సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. స్థానికంగా జూబ్లీ హిల్స్ చాలా సమస్యలు ఉన్నాయి. ఆ బాధ్యత కూడా మరింతగా పెట్టారు. ఎవరి మీద పెట్టారు? నవీన్ యాదవ్ మీద పెట్టారు. కాబట్టి ఇంకా ముందుకు అభివృద్ధి వైపు, ప్రగతి వైపు, ఉపాధి వైపు నవీన్ యాదవ్ ఫోకస్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ, అదేవిధంగా మా నిరుద్యోగుల సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలు కూడా మీరు పట్టించుకోండి. ఎందుకంటే ఇక్కడ రావాల్సిన పోటీ చేయాల్సిన అవసరం మాకు లేదు. అయినా కూడా మా సమస్యలు ఉన్నాయని జియో 29, జియో 46, 190 ఎన్ని సమస్యలు ఉన్నాయి, మా సమస్యలను పట్టించుకోండి అని చెప్పేసి చాలా గట్టిగా కొట్లాడుతున్నారు. 2 సంవత్సరాల నుంచి గట్టిగా కొట్లాడుతున్నాం. ఇలా పోలీసు వాళ్ళు మమ్మల్ని బయటికి పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఈసీ వాళ్ళు కూడా ఇలా రికగ్నైజ్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఫిక్స్డ్ అయిపోయారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు తప్ప ఇవాళ వాళ్ళు ఎవరు కూడా ఇవాళ ప్రజాస్వామ్యంలో పరిరక్షణగా పనిచేయట్లేదు. మీరు పడిన కష్టం అంతా కూడా నిర్వీర్యమైంది. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారా? నిర్వీర్యం ఏముంది? ఇప్పుడు పార్టీ పెట్టగానే ఎవరు గెలవలేదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఫస్ట్ అటెంప్ట్ లో సీఎం కాలేదు. జడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంత చేసుకుంటూ పోయారు, ఎన్ని చేసుకుంటూ పోతే వాళ్ళు గెలిచారు. కాబట్టి అదే విధంగా మేము కూడా మా పోరాటాలు చేస్తూ ఏదో ఒక రోజు కూడా ప్రభుత్వం మా వైపు చూస్తుంది. అప్పుడు కూడా మేము ప్రశ్నించి చెప్తాము, మా సమస్యలు చెప్తాము. ఏదో ఒక రోజు దిగకుండా ఉంటుందా? ఇక ఈ ఎలక్షన్స్ అయితే రాదు, రేపు జనరల్ ఎలక్షన్స్ లో కూడా మా బాధ తీర్చాల్సిందే కదా, మా బాధలు వినాల్సిందే కదా. అన్నం పెట్టుడు అంటున్నాం, కానీ సున్నం పెట్టుడు ఎవరు అడుగుతాడు? ఇలా అన్నం పెట్టాల్సిన పొజిషన్ లో మీరు ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అడుగుతున్నాం, ఫైట్ చేస్తున్నాం. అరే మా బాధలు సమస్యలు పట్టించుకోండి. ఆ తర్వాత కూడా మేము ఏవైతే చెప్తున్నామో, మేము ఎమ్మెల్యేలో ఎంపీల పవర్ అడుగుతలేము కదా. మీరు మేనిఫెస్టోలో పెట్టింది, మీరు ఎన్నికల హామీలు ఇచ్చింది, మీరు ఇవ్వాల్సింది మేము అడుగుతున్నాం, కానీ మేమేం కొత్తగా క్రియేట్ చేసి ఇవ్వట్లేదు కదా. కాబట్టి దయచేసి అవి కూడా ఆలోచన పెట్టుకొని అధికారాన్ని అహంకారంగా మార్చుకోకండి. కళ్ళు నెత్తికెక్కకుండా ప్రజల వైపు, ప్రజా పాలన వైపు చూసి ఇక ప్రజల సమస్యలు తీర్చుకోవాల్సిన బాధ్యత, చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద, నవీన్ యాదవ్ మీద ఉంది. కాబట్టి దయచేసి ఆలోచించేసి ఈ చేయండి చెప్పేసి. నిరుద్యోగులంతా కూడా జూబ్లీ హిల్స్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. మరి ఈ గెలుపు ద్వారానైనా నవీన్ యాదవ్ గారు అయినా దృష్టిలో పెట్టుకుని ఈ ప్రచారాన్ని ఏమన్నా మీ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు అనుకుంటున్నా? ఇప్పుడు నవీన్ యాదవ్ గారి ఎలక్షన్స్ వేరే వారి ఎలక్షన్స్ అని కాదు, మాకు టార్గెట్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేయడం మా నినాదం కాదు, మాదేమన్నా హక్కు కూడా కాదు. ఎందుకంటే మీరు ఇస్తామన్న హామీలు ఇచ్చి ఉంటే మేము చేయాల్సిన అవసరం ఉండేది కాదు, ఇక్కడ పోటీ చేయాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. మీరు ఇవ్వండి, ఇవాళ సాయంత్రం ప్రచారం ఏదైనా మేము పని చేసుకొని చదువుకుంటాం. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి, నిరుద్యోగ వృత్తి ఇవ్వండి, స్కాలర్షిప్ ఇవ్వండి, స్కూటీలు ఇవ్వండి, ఫెలోషిప్ ఇవ్వండి, ఇవాళ సాయంత్రం ఇవ్వండి, మేము రేపటి చదువుకుంటాం. మాకు వ్యతిరేకం ఏ పార్టీ కాదు. సమస్యలు ఉన్నాయి, సామాజిక సమస్యలు ఉన్నాయి, మాకు రావాల్సిన హక్కులు ఉన్నాయి, అవి అడుగుతున్నాం కదా. మేమేదో ఆ పార్టీకి ఈ పార్టీకి వ్యతిరేకం కాదు. ఏ పార్టీ కూడా ఏం చేయదని మాకు తెలుసు. బీజేపీ ఏం చేయలేదు, కాంగ్రెస్ ఏం చేయలేదు, బీఆర్ఎస్ కూడా ఏం చేయలేదు, ఏ పార్టీ కూడా చేయలేదు. మేము నిరుద్యోగులుగా మా సమస్య మేము కొట్లాడుతున్నాము. వాళ్ళే ఆల్ ఫేక్ అని, వీళ్ళు ఫేక్ అని, వాళ్ళు ఆర్టిస్ట్ అని, డ్రామా ఆర్టిస్ట్. ఏ డ్రామా ఆర్టిస్టులు కాదు. తెలుసుకోండి, సమస్యల మీద అవగాహన తెలుసుకోండి, కొట్లాడండి. కొట్లాడుతున్న వాళ్ళని రికగ్నైజ్ చేయండి. ఎందుకు కొత్తగా మేము వచ్చేదో మా డబ్బులు, మా టైం వేస్ట్ ఎందుకు వేస్తాం? ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఇక్కడ వచ్చి ప్రచారం చేశాం. నవీన్ యాదవ్ కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. ఆయనకున్న చరిష్మాకు మాకు పెట్టవచ్చు, కానీ ఎక్కడ కూడా మాకు ఇబ్బంది పెట్టలేదు. మమ్మల్ని కూడా ఎప్పుడు కూడా ఇది చేయలేదు.
ఎవరి ప్రజాస్వామ్యంలో ఎవరైనా కొట్లాడొచ్చు, పాల్గొనొచ్చు అని చెప్పిన వ్యక్తి ఆయన మీద మాకు ఎలాంటి ఏం లేదు. ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాం. మీరు కనుక చేసి ఉంటే మీరు రావాల్సిన అవసరం ఇక్కడ లేదు కదా. చెప్పాలనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ గెలుపును ఎలా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు, ఇది నవీన్ యాదవ్ గెలుపు. మీరు కాంగ్రెస్ పార్టీ గెలుపు అనకండి, ఇది నవీన్ యాదవ్ గెలుపు. నవీన్ యాదవ్ కున్న చరిష్మా బట్టి గెలిచారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేక ఇవాళ మా పార్టీ ఎట్లా ఎదుగుతుందని చెప్పి ఇవాళ నవీన్ యాదవ్ తీసుకొచ్చారు. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు, నవీన్ యాదవ్ గెలుపు. స్థానికంగా ఉన్న మంచి పేరుతోటి ఆయన గెలిపే ప్రయత్నం చేశారు, గెలుచుకున్నాడు. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపు అని ఇక్కడ అనకండి ప్లీజ్. ఎందుకంటే ఇంకా మెజార్టీ తగ్గిపోయింది. ఇంకా ఇండిపెండెంట్ చేసి 70,000 మెజార్టీ వచ్చేది, 70,000 మెజార్టీ నవీన్ యాదవ్కి వచ్చేది. స్థానికంగా మంచి పేరు ఉంది, శ్రీశైలం యాదవ్ మంచి పేరు ఉంది కాబట్టి మెజార్టీ వచ్చేది. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఆడడం వల్ల మెజార్టీ తగ్గిపోయింది. ఆడ ప్రజలు నవీన్ యాదవ్ ఎప్పుడు కూడా ప్రజాదరణ తగ్గలేదు. వీళ్ళు తగ్గించారు, కాంగ్రెస్ పార్టీలు తగ్గించారు, రేవంత్ రెడ్డి తగ్గించారు, మంత్రులు తగ్గించారు, ఎమ్మెల్యేలు తగ్గించారు. దానికి మేమేం చేయగలుగుతాం? ఇప్పుడు ఆయన గెలవాల్సిన లక్ష్యం, ఆయనకు అసలు పోటీ లేదు ఇక్కడ. అయినా కూడా మెజార్టీ తగ్గిందంటే అది బికాస్ రేవంత్ రెడ్డి గారు. అన్న ఎప్పుడెప్పుడు చూస్తున్నా అటువంటి రిజల్ట్ రానే వచ్చింది, ఏ విధంగా? చాలా హ్యాపీగా ఉన్నాం. రాబోయే 2-3 రోజుల్లో నవీన్ అన్న గారి పుట్టినరోజు ఉంది. దానికి జూబ్లీ సీట్ మేము గిఫ్ట్ కి ఇచ్చినాం. రేవంత్ రెడ్డి గారు కూడా సంపూర్ణ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకోటి ఈ రోజు రాబోయే రోజుల్లో జూబ్లీ ప్రజలంతా రామరాజ్యం చూస్తారు. మాకు కన్ఫామ్ గా మేము కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంటుందని మాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంటుందని మాకు తెలుసు. మరి ఎన్నికల్లో అంటే పోలింగ్ జరిగే రోజు మొత్తం రిగ్గింగ్ జరిగింది, బోగస్ ఓట్లు వేయించారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఓడిపోయే మనుషులు 100 చెప్తారు అన్న, ఓడిపోయే మనుషులు 100 చెప్తారు. 100 అయితే అవన్నీ 100 అంటారు. వాళ్ళు రిగ్గింగ్ చేసిర్రు అంటారు, దొంగోట్లు అంటారు, పైసలు ఇచ్చారు అన్ని అంటారు. గత 3-4 కంటెస్ట్లు కూడా వాళ్ళు చేసిన వాళ్ళే కదా, వాళ్ళు చేసినట్టేనా ఇప్పుడు? మళ్ళీ 1,00,000 అంటారు. మేము ఎందుకు ఎన్నుకున్నామంటే ఆయన లోకల్ లీడర్, ప్రతి దాంట్లో అందుబాటులో ఉంటాడు. మధ్య తరగతి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన అందరికి అందుబాటులో ఉంటాడు. అందుకే ప్రజలంతా వన్ సైడ్ తీసారని మేము అనుకుంటున్నాం. చూసుకున్నట్టయితే అనూహ్యంగా పోలింగ్ ముందున్న ఎగ్జిట్ పోల్స్ అన్ని పోలింగ్ తర్వాత కూడా అన్ని తారుమారైన పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? ఇది ఒక కష్టపడే వ్యక్తికి పరిపూర్ణంగా మొత్తము పంచభూతాలు కూడా ఈయనకు సపోర్ట్ చేసి మేము అదొకటే చెప్తాం. పోలింగ్ రోజే మొత్తం రిజల్ట్ అంతా చేంజ్ అయిపోయింది అంటా ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? 100 మనుషులు 100 రకాలుగా అంటారు అన్న, ఎవరిది వాళ్ళకే మంచిగా అనిపిస్తుంది. మేము మా నాయకుడు మేము గెలవాలని గట్టిగా ట్రై చేసినాం, గట్టిగా కష్టపడ్డాము. మాకు దేవుడు ఆ ఫలితం ఇచ్చిండు. మాకు స్పెషల్ గా మేము నవీన్ అన్న దగ్గర ఉన్న కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ అభిమానులు కావచ్చు, చాలా కష్టపడ్డారు. మా తరఫున నవీన్ అన్న తరఫున వాళ్ళకి సంపూర్ణంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రౌడీజం చేసి గెలుస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు అన్న బయట ప్రతిపక్షాలు. దీనికి ఏం చెప్తారు? హైదరాబాద్ మొత్తము మావే ఉంటుండే సీట్లు, ఈయనది ఒక్కటి వచ్చింది. రౌడీజం అంటారు. అది రాబోయే 2-3 రోజుల్లో నవీన్ అన్నకు ఒక మంచి బాధ్యత పెట్టిరు. ఇప్పుడు రామరాజ్యం చూస్తారు, రౌడీజం కాదు. సో సంథింగ్ ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలవచ్చు అనుకుంటున్నాం? 20 నుంచి 30 లోపల గెలుస్తాడని మా అంచనా. మేము గత ఎలక్షన్ టైం నుంచి కూడా మేము అదే అనుకుంటున్నాము. దేవుడి దయ వల్ల, దేవుడి ఆశీస్సుల వల్ల ఆయన గెలిచి జూబ్లీస్ ప్రజలకు మేలు చేయాలని, మంచి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నెక్స్ట్ పీజీఆర్ లెక్క లీడర్ బీజేపీ కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితులు కనిపిస్తా ఉందన్న. దీనికి ఏం చెప్తారు? బీజేపీకి డిపాజిట్ అంటే బీజేపీ కోసం మేమేం మాట్లాడలేము. ఆయన వెళ్ళిపోయాడు కూడా, క్యాండిడేట్ వెళ్ళిపోయాడు. అయిపోయింది, వాళ్ళ డిపాజిట్ కూడా వెళ్ళిపోయింది. అంటే ఇంతకు ముందు కూడా సానుభూతితోటి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చాలా సానుభూతితోటి ఉండే. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? అనుకున్నారు వాళ్ళు అట్లా, కానీ ఫలితం వేరే ఉంది కదా. ఇప్పుడు నవీన్ యాదవ్ బ్రాండ్ ప్లస్ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు, వాళ్ళిద్దరు ప్రోత్సాహంతో జూబ్లీస్ ప్రజలందరూ తనని ఎన్నుకున్నారు, నవీన్ యాదవ్ ఎన్నుకున్నారు. కాబట్టి అంతే, నవీన్ యాదవ్ ప్లస్ సీఎం. కాంగ్రెస్ పార్టీ అంటే సీఎంఏ కదా, కాంగ్రెస్ పార్టీ సీఎం నవీన్ యాదవ్, సీఎం రేవంత్ రెడ్డి గారు. వీళ్ళు ప్రోత్సాహంలో గెలుపు. అన్న చూసుకున్నట్టయితే దాదాపుగా నవీన్ యాదవ్ గారి గెలుపు ఖాయమైనట్టు అనిపిస్తా ఉంది. ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? మీరు అందరూ దాదాపుగాని ఎందుకు ఇంకా దాదాపులో పెట్టారు? అది ఆల్రెడీ మాకు కన్ఫర్మ్. అన్నగారు గెలుస్తున్నారు, గెలవబోతున్నారని మేము 15 రోజుల కిందనే ఆయనకు టికెట్ బీఫామ్ ఏదైతే ఇచ్చారో, అనౌన్స్ చేశారో, ఆ రోజు మేము కన్ఫర్మ్ అయిపోయాం. యాక్చువల్ గా వాస్తవానికి బ్యాలెట్, అది పోస్టల్ బ్యాలెట్ అంటారు కదా, అందులో వేసేది చదువుకున్న వ్యక్తులు, 100% ఉద్యోగులు వేస్తారు. వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టే మేము డిసైడ్ అయిపోయాం. ఫస్ట్ రౌండ్ లోనే నవీన్ అన్నకు ఎంతో కొంత మెజార్టీ వచ్చింది అంటే కంటిన్యూ అవుతుంది మెజార్టీ. ఏ మాత్రం ఎక్కడ కూడా ఏ రౌండ్ లో కూడా అన్నగారు తగ్గింది లేదు. ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకా 3 రౌండ్లు మిగిలి ఉన్నాయి. వరకు కూడా హోరీ ఉన్న పరిస్థితి, అంటే 4 రౌండ్ల వరకు ఫలితాలు చేంజ్ అయిన పరిస్థితి. అయితే ఇక్కడ ఒక విషయం తెలియదు, ఆ హోరీ అని మీరు అనుకుంటున్నారు, అది షేక్పేట్ డివిజన్ లో. ఆ డివిజన్ మేము చాలా కష్టపడ్డాం, ప్రత్యేకంగా దాని మీద దృష్టి సారించాం. కాబట్టి యాక్చువల్ గా మాగంటి గారు ఏరియా, మాగంటి గారికి ఫుల్ సపోర్ట్ అన్నారు. అక్కడనే మేము స్టార్ట్ అయిపోయినాం. ఆ స్టార్టింగ్ లోనే మేము విన్ అవుతున్నామని మాకు ఒక ఇండికేషన్, మాకు మెజార్టీ వస్తుందని మాకు అర్థం అయిపోయింది.
అక్కడే మాకు కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా మేము ఎక్స్పెక్ట్ చేసిన మంచి ఓట్లను కొన్నారని చెప్పేసి బీజేపీ పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి అంటున్న పరిస్థితి, దీని ఏం చెప్తారు? డబ్బులా ఎక్కడున్నాయో అడగాలి. ఆ డబ్బులు ఏవో ఇస్తే మేము ఇప్పుడు మేము సంతోషాన్ని మేము పండగ చేసుకుంటాం అదే డబ్బులతోటి. దీపక్ రెడ్డి గారు అలాగే కేటీఆర్ గారు వాస్తవాలన్నీ పబ్లిక్ చూసారు. ఆ పబ్లిక్ రిజల్టే ఈ రోజు నవీన్ అన్న విజయం. దీపక్ రెడ్డి గారు అంటే పోలింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి, ఫలితాలు కంప్లీట్ గా వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు కానీ నవీన్ యాదవ్ గారు కానీ చెప్పిన విషయం ఏంటి అంటే ఈ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ రాదు. ఫస్ట్ నుంచి అన్నగారు చెప్తుంది అదే, జరిగింది కూడా అదే, మేము ఎక్స్పెక్ట్ చేసిందే. కాబట్టి ఇంకా వాళ్ళకి ఆ మొహం లేదు పాపం. అనొద్దులే, మన వాళ్ళే కానీ వాళ్ళు కూడా మా తోటి సహోదరులే. దీపక్ అన్న కూడా మాకు దగ్గర పార్టీ వేరైనా సరే మేమంతా కలిసి చూసుకున్నట్టయితే పోలింగ్ కాకముందు అంటే పరిస్థితులు ఒక విధంగా ఉంటే పోలింగ్ తర్వాత పరిస్థితులు తీరుమారయ్యాయి. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది అధికారుల్ని అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. దీని ఎలా ఇస్తుంది? లేదు, ఎక్కడ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పోలింగ్ సామరస్యంగా జరిగింది. కాకపోతే ఇప్పటికైనా జూబ్లీహిల్స్ అని ఓటర్లు అని కాదు, రాష్ట్రంలో ఎక్కడున్న ఓటర్ తన బాధ్యతను ఎరిగి ఖచ్చితంగా వచ్చి పోలింగ్ బూత్ వచ్చి ఓటర్ రోజున ఏ పని పెట్టుకోకుండా ఓటు వేయాలి. ఇలా ఓటు వేస్తేనే మనకు రేపొద్దున గవర్నమెంట్ కానీ నీకు లోకల్ గెలిచిన నీ లీడర్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కానీ నువ్వు క్వశ్చన్ చేయడానికి రైట్ ఉంటుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో 48%. యాక్చువల్ గా జూబ్లీహిల్స్ అంటే ఏంది, పాష్ ఏరియా, అంతా లిటరేటర్స్ ఉంటారు, అందరు చదువుకున్న వ్యక్తులు ఉంటారు. ఖచ్చితంగా మేము ఎక్స్పెక్ట్ చేసింది 80-90. బట్ అసలు ఓటర్లు నిరుత్సాహం, వాళ్లకు అలసత్వం, అంతే అలసత్వ ధోరణి ఇదంతా. పబ్లిక్ కూడా ఉత్సాహంతో వచ్చి ఓట్లు వేస్తే గానీ మీకు అడగడానికి రైట్ ఉంటుంది. అభివృద్ధి కూడా అలా జరుగుతుంది. గెలిచిన వ్యక్తి కూడా అరే నన్ను నమ్మి ప్రజలు ఓటేశారనే ఉద్దేశంతో ఆయనకు కూడా ఒక బలమైన కారణం ఉంటుంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన కూడా కష్టపడతారు. అలా చూసుకున్నట్లయితే 7 రౌండ్లు పూర్తయినాయి, గెలుపు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఏ విధంగా ఉందో ఎట్లా అనిపిస్తుంది? ఈ 2 ఏళ్ల రేవంత్ రెడ్డి గారి పాలనకు నవీన్ యాదవ్ గారు 15 సంవత్సరాల పేద ప్రజలకు చేసిన శ్రమకు ఇది ఒక నిదర్శనము. కల్వకుండ కుటుంబం లాగా ఈవెంట్ మేనేజ్మెంట్ చేసినట్టుగా ఆ రోజు ఎలక్షన్ల కోసం వచ్చి ఈవెంట్ క్రియేట్ చేసి ఎలక్షన్లో నెగ్గుదాం అనుకుంటే అది పొరపాటు. ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు ముందు వరుసలో నిలబడడం మీ నాన్నగారు కాబట్టి 2 పర్యాయాలు పదవిని ఇచ్చిండ్రు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టిండ్రు. చేతిలో పెడితే 8 లక్షల కోట్ల అప్పులు చేసి నికరంగా తెలంగాణ సమాజం ఏమి కోరుకుంటుందో ఆ కోరిక మేరకు మీ పాలన కొనసాగించలేదు కాబట్టి 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టిండ్రు. అప్పటికి కళ్ళు తెరవకపోను పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా అవాక్కులు చెవాకులు మాట్లాడే కల్వకుంట్ల కుటుంబానికి గుండు సున్ననిచ్చిండ్రు. నేడు అది కూడా దృష్టిలో పెట్టుకోకుండా అధికార పార్టీకి విపక్ష పార్టీకి 40 స్థానాలు కట్టబెట్టి అసెంబ్లీలో సహేతుకమైన చర్చలో పాల్గొని సలహాలు సూచనలు మీ 10 సంవత్సరాల అనుభవాన్ని క్రోడీకరించి వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వమంటే దానికి విభిన్నంగా ఫామ్ హౌస్ ఒక ఆయన పరిమితమవుతాడు. ఎలక్షన్లు ఉంటే మాత్రము ప్రజల ముందుకు వస్తాడు, ఎలక్షన్ లేకపోతే ఫామ్ హౌస్ లో సినిమా వాళ్ళ చుట్టూ తిరిగే నాయకులు వచ్చి తెలంగాణ ప్రజలను మభ్యపెడదాం అనుకుంటే మభ్యపెట్టడానికి ఇది తెలంగాణ సమాజం తెలివైన సమాజం అని గ్రహించాలని ఇలాంటి విధానమైన ఎలక్షన్లు జరుగుతాయని చెప్పి మీరు గ్రహించాలని ఈ సందర్భంలో వారికి సూచన చేస్తున్నా. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చి ఓట్లను కొన్నది అని చెప్పేసి మాట్లాడుతున్నారు దీపక్ రెడ్డి గారు. దీన్ని అయితే ఇప్పుడు దీపక్ రెడ్డి గారుకు ఓట్లు తక్కువ వచ్చినాయి కాబట్టి వాళ్ళకి ఈ మాట ఈ రోజు అనడం కాదు, ఎలక్షన్ ప్రచారంలో ఉండేటప్పుడు నేను కూడా మీతో పాటు సరితూకంతో పోటీలో పాల్గొంటా అని చెప్పి అంటే బాగుండేది. ఆ రోజు మీ ఓట్లన్నింటినీ కూడా మీరు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పిన విధానంలో మీరు ప్రచారం చేసి ఈరోజు ఇలాంటి మాట అనడం మంచిది కాదు. ప్రజాసామాన్యాన్ని అపహాస్యం చేసిన వారు అవుతారు. పూర్తిగా ఈ పోలింగ్ చూసుకున్నట్టయితే రిగ్గింగ్ కు పాల్పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే బోగస్ ఓట్లను వేయించారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే పోలింగ్ కి ముందు ఫలితాలు వేరున్నాయి, పోలింగ్ తర్వాత ఫలితాలు మొన్నే తీర్మారైనాయి అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. దీన్ని ఎలా ఇస్తారు? కల్వకుంట్ల తారక రామారావుకు ఇది ముందే పసిగట్టిండు కాబట్టి ఎలక్షన్లు ప్రారంభమైన రోజు నుండి కాళేశ్వరం ద్వారా వచ్చిన కమిషన్ తీసుకొచ్చి సోషల్ మీడియా వాళ్ళకు యూట్యూబ్ ఛానళ్లకు వారి దగ్గర ఒక పెద్ద వింగ్ తయారు చేసుకొని వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని వీళ్ళన్నింటిలో గ్లోబల్ ప్రచారం చేసిండు. బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుంది? ఈ 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్కరికైనా నువ్వు రేషన్ కార్డు ఇచ్చినవా? ఏ ఒక్కరికైనా సన్న బియ్యం ఇచ్చినవా? ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినవా? ఏ ఒక్కరికైనా
విద్యలో నాణ్యతమైన విద్యను అందించినవా? ఏ ఒక్కరికైనా నీవు సకాలమైన ఇప్పుడు ఈ పాలనలో అందిస్తున్న బస్ సౌకర్యాన్ని ఫ్రీ బస్సు ఇచ్చినవా? ఏం చేసినావు అని చెప్పి ఈ తెలంగాణ సమాజం నేను నమ్ముతుంది. అది మర్చిపోయి ఈ 2 ఏళ్ల కాలంలో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 90% పూర్తి చేస్తుంటే ఇంకా నువ్వు పూర్తి చేయలేదు అని చెప్పి వాళ్ళ ప్రజల ముందుకు టీవీలు పెట్టుకొని LED లైట్లు పెట్టుకొని ఏదో విష ప్రచారం చేస్తే ఏదో జరిగిపోతుంది అని చెప్పి అనుకొని కల్వకుంట్ల తారక రామారావు అనుకున్నారు. కానీ తెలంగాణ సమాజం అందుకు విరుద్ధంగా, అందుకు వ్యతిరేకంగా ఈ ప్రజాపాలనకు అనుగుణంగా ఈ 2 ఏళ్ల పాలనను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓటేసిందని చెప్పి తెలంగాణ సమాజం విశ్వసిస్తుంది.